హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సంక్రాంతికి గుమ్మానికైతే పెయింటింగ్ ఏసుకుంటున్నానండి. ఎలా ఏసుకుంటున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంత లుక్ వస్తదంటే గుమ్మం నిండుగా చాలా బావుంటది. లుక్ అయితే సూపర్‌గా వస్తది. చూడండి, నేనైతే ఓన్‌గా ఏసుకున్న డిజైన్ కదా! అంటే కొన్ని వీడియోలో చూసాను. చూసి కొన్ని కొన్ని మార్చేసాను. చాలా బాగా వచ్చిందండి. ఎంత నీట్‌గా వచ్చిందంటే ఫస్ట్ అయితే ఒక పెన్సిల్ తీసుకొని కలువ పువ్వులైతే వెలగేసుకున్నాను. కలువ పువ్వుల మీద చిన్న బ్రష్‌తో అలాగా దిద్దుతూ వేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి. సంక్రాంతికైతే నేను గుమ్మాన్నయితే రెడీ చేసుకుంటున్నాను. సంక్రాంతి వస్తుందంటేనే అన్నీ కొత్త కొత్తగా కనిపించాలి కదా! సో, గుమ్మం గూడా అలాగే కనిపించాలని వేసుకుంటున్నాను. చాలా రోజులైంది మేము ఇంటికొచ్చి. కాకపోతే నేను వెయ్యలేదు. ఇంకా కలర్ తెచ్చి అలాగే ఉండిపోయనేసి ఇంకా గుమ్మము అంటే బూసిపోయింది కదా! అనేసి కలర్స్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ ఫిల్ చేసేస్తాను. కలువ పువ్వునైతే చాలా బాగా వస్తది. ఇంకా మొత్తం నీట్‌గా వేస్తాను ఇదంతాను. కానీ గాబరైతే పడకూడదండి. గుమ్మానికి వేసేటప్పుడు స్లోగా నీట్‌గా దిద్దుకోవాలి. అప్పుడే పువ్వనేది చాలా బాగా వస్తది. ఈ గుమ్మానికొచ్చి నేను ఎన్ని కలర్స్ వాడానంటే వైటు, రెడ్డు, గ్రీను. ఈ 3 కలర్లతో సూపర్‌గా వచ్చిందండి. ఎంత బావుందంటే చాలా చాలా బావుంది లుక్కు. చాలామంది అంటే బయట వేపిస్తారు కదా! అంటే మనమైతే ఓన్‌గా డిజైన్ అయితే ఫుల్‌గా వేయొచ్చు కదా! అనేసి నేనైతే ఇలా వేసుకున్నాను. వాళ్ళేదో గాబరాకి ఇంత డిజైన్ అయితే వాళ్ళు వెయ్యరు. ఇంకా నాకైతే ఈ ముగ్గులు ఇవి ఇంట్రెస్ట్ కదా! మరింకెందుకనేసి నేనే యేసుకుందాం అనేసి స్టార్ట్ చేశాను. ఈ కలర్ పువ్వు చూడండి నీట్‌గా ఇలాగొస్తది. కాకపోతే నేను కొంచెం లేట్‌గా వేస్తున్నాను. అలా స్లోగా ఏస్తున్నాను. ఈ 3 కలర్లతో గుమ్మం లుక్కే మారిపోయిందండి. మనం ఎప్పుడు కూడా గుమ్మం పచ్చగా, నిండుగా కనిపించాలి కదా! మంచి డిజైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా గుమ్మం అయితే ఈ సైడ్ పువ్వు ఉంది కదా! అది అయితే చాలా బాగా వస్తుందండి. ఇంకా కొంచెం కలవ పువ్వే లేట్ అవుతది. ఇంకా సైడ్‌వి అయితే పర్వాలేదు. కలవ పువ్వులే కొంచెం లేట్ అవుతాయి. ఇంకా 2 వైపులా ఏసిస్తే చాలా బావుంటది చూడండి లుక్ అనేది. సూపర్‌గా ఉంటది. ఇంకా గుమ్మం అయితే మాది సంక్రాంతికైతే నేను రెడీ చేసుకుంటున్నాను. అలాగే తులసి కోటను కూడా రెడీ చేసుకున్నాను. తులసి కోటకొచ్చి నేను ఫ్లవర్స్ ఏమి వేయలేదండి. ఓన్లీ బొట్లే పెట్టాను. నీట్‌గా కనిపిస్తుంది తులసి కోట కూడా చాలా బావుంది. ఫ్లవర్స్ ఏమి వేయలేదు అస్సల. ఈ గుమ్మానికి మనము ఎన్ని ఫ్లవర్స్ వేసినా చుక్కలు మాత్రం కంపల్సరీ పెట్టాలి. అప్పుడే లుక్ వస్తదండి. ఎన్ని ముగ్గులేసుకోండి చుక్కలు మాత్రం పెట్టండి. చాలా బావుంటది. కలవ రెడీ అయిపోయింది కదా! చూడండి ఎంత లుక్ వచ్చిందో కదా! మారిపోయింది ఇంక లుక్ వచ్చి. పెన్సిల్‌తో కంపల్సరీ డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. లేకపోతే అటు ఇటు అయిపోతాయి. ఫ్లవర్స్ వచ్చి అంత పర్ఫెక్ట్‌గా మనం వేయలేం కదా! అందుకనేసి పెన్సిల్‌తో మాత్రం వేసుకోవాలండి. అలాగే చుక్కలు మాత్రం కంపల్సరీ పెట్టండి. చాలా బావుంటది.
ఇదండి సైడ్ ఇది ఉంది కదా, చూడండి వేస్తాను ఇప్పుడు. ఇది సింపుల్ అండి, ఫాస్ట్గా అయిపోద్ది. ఈ దూది పుల్ల ఉంటుంది కదా, సో దాంతో ఇలాగ వచ్చి వేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా వస్తుందో కదా, చాలా బాగా వస్తుందండి. బాగుంది కదా, గ్రీను రెడ్ వైటు. ఇప్పుడు రెడ్ వేస్తాను. ఇప్పుడు వచ్చి రెడ్ అండి, చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసేలా వేసుకోండి, చాలా బాగా వస్తుంది. అంటే వేయగలిగితే వేయండి, కొందరికి కొంచెం ముగ్గులు అవి రావు కదా, గుమ్మాన్ని అయితే అస్సలు పాడు చేయలేము, ఎందుకంటే ఇది పెయింట్ కదా, మళ్ళీ సరపలేమండి. నాకు ఎక్కడో బ్రష్ చిన్న తగిలితేనే అది సరిపోయేటప్పుడు ఈ ఎల్లో మీద కొంచెం కలరు ఇదైపోయింది, అదే ఇచ్చేయలేకపోయాను. బాగా వస్తేనే వెయ్యాలి. చూడండి ఎంత బాగుందో కదా. అక్కడ ఇంకా చిన్న చుక్కలు కూడా పెట్టేస్తున్నాను. చిన్న చిన్న వాటిల్లో లుక్ మారిపోద్దండి. ఇది లుక్ బాగుంది కదా దండి, పక్కనే ఉన్నాయి కదా, సో అలాగా మొత్తానికి పెయింటింగ్ అయితే వేస్తానండి. చాలా బాగుంది కదా మా ద్వారం పెయింటింగ్, చూడండి ఎంత బాగుందో. ఇంకా కిందని కూడా వేస్తాను ఇప్పుడు. కిందన అలా వేసి చుక్కలు కూడా పెట్టేస్తాను. కానీ నాకు అనిపించింది నేను ఎంత బాగా ఎలాగ బాగా వేయగలిగాను అని. ఎంత బాగా వచ్చిందో తెలీదు, చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కసారి మన మీద మనకే నమ్మకం ఉండదు, కాకపోతే అది బయటికి తీయాలండి. మనం అన్నీ చేయగలమనే నమ్మకం కూడా ఉండాలి మన మీద. ఇప్పుడు అవి పెట్టాను కదా, ఇప్పుడు చూడండి చిన్న చిన్న ఆకుల్లో వేస్తాను, పైన చుక్కలు పెట్టేసి. చిన్న చిన్న చుక్కలండి ఇలా పెట్టుకోవాలి, కింద ఆకులు వేయాలి. చిన్న చిన్న వాటిలో లుక్ అనేది మారుతుంది అని చెప్పాను కదా, ఇలాగండి. చూడండి ఎంత బాగుందో కదా. ఉట్టి గీత గీసి వదిలే కన్నా ఏదో ఒకటి మనకు వచ్చి రానివి ఇలా చిన్న చిన్న వేసుకుంటే ఎంత బాగుంటాయో. చూడండి అది పెట్టగానే ఆ పక్క గీతకి ఈ గీతకి ఎంత డిఫరెన్స్ ఉందో తెలుస్తుంది కదా. అలాగండి, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం అలాగా చూడండి ఎంత బాగుందో. మొత్తం అలాగే చుక్కలు పెట్టేస్తాను, చూడండి ఎంత బాగుందో కదా. అలాగే కిందన ఆకులు వేస్తాను, గ్రీన్ ఆకులు వేసి చుక్కలు పెట్టేస్తాను ఇంకా ద్వారంకి.
ఇది గ్రీన్ పెయింటింగ్. చిన్న చిన్న డబ్బాలు ఒక దూరంకి సరిపోతాయండి. రెడ్, వైటు, గ్రీను. పెద్దవి కూడా అవసరం లేదు. గ్రీను ఎలాగంటే తోరణంలా వేసుకున్నాను. మామిడాకుల తోరణం ఉంటుంది కదా, సో అలాగా. ఈ తోరణంలో కూడా చాలా బాగుందండి. వేస్తుంటేనే తెలుస్తుంది కదా బాగుందని. మీకు అర్థమైపోయి ఉంటుంది దీని లుక్ ఎలా వస్తుందా ఏంటనేది. చూడండి. కానీ మనము పెయింట్ తీసుకునేటప్పుడు ఎక్కువ ముంచకుండా తీసుకోవాలి. ఆ పక్కన నేను దిద్దుతున్నాను, ఒకసారి గమనించండి. ఎక్కువైపోయింది. ఎక్కువైపోవడం ఏంటంటే కిందకి కారిపోతుందండి. జస్ట్ ముంచుతున్నామా లేదన్నట్టు తీయాలి. ఏదో కొంచెం కవర్ చేశాను అలాగండి. ఎక్కువైతే కింద కారేస్తుంది. ఒక క్లాత్ కూడా పక్కనే పెట్టుకోండి. వేసేటప్పుడు ఒక కాటన్ క్లాత్ కంపల్సరీ ఉండాలి. ఇంకా పక్కన ఎక్కువైంది కదా, సో ఇవన్నీ ఇంకా కొంచెం పెద్దవి దిద్దుతున్నాను. చూడండి, ఇప్పుడు కవర్ అయిపోయింది కదా, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు అన్నీ ఒకేలా వచ్చాయి, ఇంచుమించు కొంచెం కొంచెం తేడాలో అలాగ వస్తాయండి. ఇప్పుడు మొత్తం ఇవి వేయక లుక్ అయితే చాలా చాలా బాగుంది. నాకు చాలామంది అడిగారు కూడా. చూడండి అలాగ వచ్చిందండి, ఎంత బాగుందో కదా. సో కిందనంతా ఒక లైన్ చుక్కలు పెట్టేస్తాను, పైన కూడా సేమ్ అలాగే చుక్కలు పెడతానండి. లుక్ అయితే సూపర్గా వచ్చింది. ద్వారము నాకైతే చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ మాత్రం ఇవ్వండి. బాగుంది కదా. ఇప్పుడు చుక్కలు కూడా పెట్టిస్తాను. ఇంకా వైట్ చుక్కలు కూడా పెట్టిస్తే సూపర్గా అయిపోద్ది. ఇంకా సంక్రాంతికి రెడీ అయిపోద్ది. ఇంకా నేను పెయింటింగ్ వేసేటప్పుడు ఎప్పుడూ చేతికి అంటదండి, జస్ట్ వేస్తాను. చూడండి ఎంత పెయింట్ వేసాను కానీ చేతికి అయితే జస్ట్ కొంచెం ఒక వేనికైతే అంటిస్తుంది. ఎప్పుడు అలాగే ఏ ముగ్గేసినా ఏదైనా నన్ను అంటే అలాగే వేస్తాను. నాకు అలా ఇష్టం. అంటితే చిరాగ్గా ఉంటుంది. ఇంకా ఆ ఒక్క వేనికి ఎలా అంటిందంటే అంటే ఇటు పట్టుకున్నాను ఒకసారి, సో అంటేసింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొంచెం పెద్దవి వేసుకుంటే నీట్గా కనిపిస్తాయి మనకి. ఇక్కడ కూడా పెద్దవి పెడితే మనకి గుమ్మం ఏంటంటే నిండుగా కనిపిస్తుంది. చిన్న చుక్కలు కాకుండా ఎప్పుడైనా పెద్దవి పెట్టండి, సూపర్గా ఉంటాయి. ఇవన్నీ వేసేసరికి ఎంత బాగుందో కదా, చాలా చాలా బాగుంది. నేను చాలా చాలా బాగుంది అనుకోవడం కాదు, మీకు కూడా నచ్చాలి. ఇదండి బాగుంది. ఇంకా వైట్ ఫుల్గా పెట్టేస్తే ఇంకా సూపర్గా వచ్చేస్తుంది. చూడండి పెడుతున్నాను, సూపర్గా ఉంది కదండి, చాలా చాలా బాగుంది. ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
అంటే ఓన్గా నేను వేసుకున్నాను కదా, సో అందుకనేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎంత బాగా వచ్చిందని. ఇక్కడ ఫ్లవర్ వేసాను కదా, కొంచెం హెల్త్గా అనిపించింది, ఏదైనా వేస్తే బాగుండేనేమో అనేసి ఏదో ఒకటి అలా వేస్తున్నాను. అలాగండి, మరీ బోడిగా వండుకున్నా ఏదో ఒకటి అలా వేస్తే చాలా బాగుంది అనిపించింది. ఇంకా నేను డ్రాయింగ్ కూడా చేయలేదు, ఓన్గా వేసా